పాకిస్తాన్కి రోజుకొక మాస్టర్ స్ట్రోక్ ఇస్తున్నటువంటి భారత్ మనందరికి కూడా తెలిసిందే. ముందు రోజు చాలా చక్కగా నీళ్ళు ఆపేసింది ఇందూస్ వాటర్. రెండో రోజు సడన్గా జీలాం నదిలో అనుకుంటా ఒక్కసారిగా ఫ్లడ్ వచ్చింది. చీనాబ్ అనుకుంటా ఆ రివర్లో ఫ్లడ్ వచ్చింది. సో ఆల్మోస్ట్ పంటలన్నీ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి సడన్గా రావడంతో దేశం మొత్తం కూడా ఉక్కిరిబిక్కిరైంది పాకీజా. ఆ నెక్స్ట్ ఏం చేసింది, ఇదే పాకిస్తాన్కి సంబంధించి మన దేశానికి సంబంధించి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసింది. ఆ తర్వాత మన భారతదేశం నుంచి దాదాపు 30-40% మెడిసిన్ ముడి సరుకు మాత్రలు మింగే మాత్రలు ఉంటాయి కదా, అనారోగ్య సమస్యలు అవుతాయి, దానికి సంబంధించిన ముడి సరుకును మన దేశం నుంచి పంపిస్తుంది చాలా తక్కువ రేటుకి. వాటన్నిటిని కూడా ఆపేసింది. ఇక ఈ రోజున పాక్ విమానయాన సంస్థలకి సంబంధించి మన భారతదేశం మీదుగా పాకిస్తాన్ నుంచి ఆస్ట్రేలియా టు మరికొన్ని దేశాలు ఉన్నాయి కదా, జపాను జర్మనీ ఏ ఉంటాయి కదా, సో వాటిలోకి వెళ్ళడానికి రూట్ ఇటు నుంచే ఉంటుంది అనమాట. మన దేశం మీదకి వెళ్తాయి అన్నమాట పాకిస్తాన్ సంబంధించినటువంటి విమానాలు. వాటన్నిటిని ఎయిర్ స్పేస్ మొత్తాన్ని కూడా, ఎయిర్ స్పేస్ ఏదైతే ఉంటుందో ఎయిర్ ట్రాఫిక్ స్పేస్ మరి దాన్ని ఏదో అంటారు, సో ఎయిర్ స్పేస్ మొత్తాన్ని కూడా భారత్ కంప్లీట్గా క్లోజ్ చేసేసింది పాకిస్తాన్ విమానాలకు సంబంధించి. అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మరి పాకిస్తాన్ యొక్క విమానాల్ని మన ఇండియా ఏదైతే ఎయిర్ స్పేస్ ఉందో సో ఆ ఎయిర్ స్పేస్లో క్లోజ్ చేస్తే మనకేమైనా నష్టం, వాళ్ళకి ఏదైనా నష్టం అంటే భయంకరమైన నష్టం జరుగుతూ ఉంటుంది పాకిస్తాన్కి. ఎందుకో కూడా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశం మీదుగా చెప్పినా కదా ఇతర దేశాలకి, ఆస్ట్రేలియా కావచ్చు మరి కొన్ని దేశాలు అయితే ఉన్నాయి కదా, సో ఆ దేశాలకు వెళ్ళే క్రమంలో మన ఎయిర్ స్పేస్ని యూజ్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి పెట్రోల్ డీజిల్ వాడితే డీజిల్, పెట్రోల్ అయితే పెట్రోల్ ఏదైతే అది ఉందో అది చాలా తక్కువగా ఖర్చు అవుతుంది అన్నమాట. అలా కాకుండా మొత్తం ఎక్కడి నుంచి పాకిస్తాన్ మీద వెనకాల నుంచి శ్రీలంక మీదుగా మళ్ళీ అటు వెళ్ళాలంటే కనుక తడిచి మోపిడేంత డీజిల్ పెట్రోల్ ఏదైతే అది ఖర్చు అవడానికి, ఇంధనం ఖర్చు అవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. కాబట్టి పాకిస్తాన్కి ఇది గట్టి ఎదురు దెబ్బ అని చెప్పాల్సిందే. వీళ్ళు ఈ పోర్టుగాళ్ళు ఏదో మొన్న 4 రోజుల క్రితం మన విమానాలు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి అయితే ఎయిర్ స్పేస్ని అయితే క్లోజ్ చేసినారు. బట్ భారత్ వచ్చేసి కొంచెం స్ట్రాటజికల్గా మూవ్ చేద్దామని చెప్పేసి ఆగింది. సో ఆ మూవ్మెంట్లోనే భాగంగా ఈ రోజున గట్టిగా ఇచ్చి పడేస్తుందన్నమాట. మరీ ముఖ్యంగా భారత్ దగ్గర నుంచి థాయిలాండ్ కావచ్చు, వియత్నాం కావచ్చు, కాంబోడియా కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, తైవాన్ కావచ్చు, జపాన్ కావచ్చు, నార్త్ కొరియా, సౌత్ కొరియా కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, మలేషియా కావచ్చు, తర్వాత సో ఇలా అన్ని దేశాలు జపాన్ దగ్గర నుంచి మొదలు పెడితే మలేషియా వరకు ప్రతి దేశంలోకి వెళ్ళాలంటే కూడా మన ఎయిర్ స్పేస్ని యూజ్ చేసుకునే పాకిస్తాన్ వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. చివరాఖరికి ఆస్ట్రేలియాకి వెళ్ళాలన్నా సరే మన ఎయిర్ స్పేస్ నుంచే ఇంతకుముందు వచ్చేదన్నమాట. ఇప్పుడు అవన్నీ కూడా క్లోజ్ అయిపోయింది. న్యూజిలాండ్ వెళ్ళాలన్నా మన దేశం మీద నుంచి వెళ్ళాలి, ఇప్పుడు అదంతా క్లోజ్ అయిపోయింది. మనది చాలా విశాలమైన భూభాగం అనమాట భారత్తో. సో ఈ విశాలమైన భూభాగాన్ని మొత్తాన్ని తప్పించుకొని మన భూభాగం మన భారతదేశం పక్క నుంచి కాకుండా చాలా ఇంకా డిస్టెన్స్ లోనికి వెళ్ళాలి, అక్కడ లోనికి వెళ్ళి ఇవన్నీ కూడా వెళ్లాల్సి ఉంటుంది అనమాట పాకిస్తాన్. దీంతో భారీ స్థాయిలో ఆర్థికంగా నష్టపోవడానికి పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు అవుతుంటాయి, పెరిగిపోతాయి. సో దీంతో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంది. కానీ మనకు వచ్చే నష్టం ఏంటి, బేసిక్గా ఏంటంటే ఏ కంట్రీ మీద నుంచి అయినా ఎయిర్ స్పేస్ ఉంటుంది కదా, సో వాళ్ళ దేశం నుంచి విమానాలు వెళ్తూ ఉంటే ఆ దేశానికి కొంత డబ్బు ఆ ఎయిర్ స్పేస్లో వెళ్తున్నందుకు గాను కొంత డబ్బు ఆ దేశానికి ఇవ్వడం అయితే జరిగింది అన్నమాట. సో మన విమానాలు పాకిస్తాన్ మీదుగా వెళ్తే కనుక మనం కూడా అదేవిధంగా పాకిస్తాన్కి డబ్బు ఇస్తామన్నమాట. మరి ₹2 ఉండదు, మిలియన్స్లోనే ఉంటుంది అనమాట. అదంతా $1 మిలియన్ ఉంటుంది. కొన్ని కోట్లు, 100 కోట్లలో సో ఆ రేంజ్ డీలింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. కాబట్టి అదేవిధంగా ఒకవేళ పాకిస్తాన్కి సంబంధించినటువంటి అదేవిధంగా వాళ్ళ ప్లేన్స్ అయితే ఉంటాయో ఒకవేళ మన భూభాగంలో దిగాలంటే కూడా మన రన్వే యూజ్ చేసుకున్నందుకు కూడా డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పాకిస్తాన్ అనేది చాలా నష్టపోతుంది. మరి ముఖ్యంగా మన దేశం నుంచి ఎయిర్ ట్రాఫిక్ చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. మన దేశం నుంచి ఇతర దేశాలకి మరి ముఖ్యంగా రష్యాకి వెళ్ళేవాళ్ళు కావచ్చు, అమెరికాకి వెళ్ళేవాళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా ఇండియా నుంచి ఢిల్లీ నుంచి బయలుదేరితే కనుక పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ కూడా పోయాయి. కానీ ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఈ గుజరాత్ పక్క నుంచి వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. ముంబై, మహారాష్ట్ర మీదుగా ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది. ఇరాన్ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళడం అయితే జరుగుతుంది.
సో మనకేదో నష్టం చేయకూడదు అని చేసినారు, వాళ్ళది ఉంది పూర్తంత బొక్క. ఓకే, సో మనది మాత్రం తాటికి అంత ఉంటుంది దేశం. సో ఎలా చెప్పాలంటే ఒక చిన్న ఈత గింజకను పెద్ద తాటికాయకి కంపారిజన్ అన్నమాట. సో దాంట్లో వెళ్ళేవి మనకి చాలా ఎక్కువ విమానాలతో కారణంగా వాళ్ళకి చాలా ఎక్కువ మొత్తంలో మనం ఎయిర్ స్పేస్కి సంబంధించి డబ్బులు చెల్లిస్తాం అనమాట. కానీ వాళ్ళకి ఇప్పుడు ఆ డబ్బు అంతా కూడా అయిపోయింది. రెండోది ఇప్పుడు వాళ్ళకి వచ్చే నష్టం ఏంటంటే మన దేశం నుంచి మొత్తం తిరిగి వెళ్ళడం కారణంగా పెట్రోల్ రేట్లు అవన్నీ కూడా బాగా పెరుగుతాయి. మనకు కూడా కొంచెం నష్టం అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ ఓషన్ మీదకి వెళ్ళాలి కదా, సో ఈ గుజరాత్, ఇది మహారాష్ట్ర ఈ ఓషన్ మీదకి వెళ్ళాలి కాబట్టి మనకు కూడా కొంచెం నష్టం ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ అయితే ఆర్థికంగా అసలుకి ఇప్పుడు అడుగు తింటున్న దేశం ఇంకా దారుణమైన స్థాయికి దిగజారిపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి.